సో ఈ వీడియో అయితే దేని గురించి అని చూసుంటారు కదా. సో అయితే స్టార్ట్ చేద్దామా. నేను ఇప్పుడు ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, తేజశ్రీ మోదేపల్లి పీడియాట్రిషియన్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్ అని చెప్పి. సో దాని వెనకాల ఎంత కష్టం ఉందో, నేను ఈ పీజీ డిగ్రీ వచ్చేంత వరకు ఏం ఫేస్ చేశాను, నా హస్బెండ్ ఏం ఫేస్ చేశారు, లైఫ్ ఆఫ్ ఏ డాక్టర్ టు గెట్ ఏ పీజీ డిగ్రీ వరకు ఎలా రావాలి, ఎలా ఉంటుంది అనని నేను ఇప్పుడు నా జర్నీ అంతా నేను మీతో షేర్ చేసుకోకపోతున్నాను. ఇది షేర్ చేసుకోవడానికి ఒక రీజన్ కూడా ఉంది. జస్ట్ ఏ లైఫ్ ఆఫ్ ఏ డాక్టర్ ఎలా ఉంటుంది అని మీరు అర్థం చేసుకుంటే చాలు. సో ఎంబీబీఎస్ నుంచి నా జర్నీ చూద్దాం అనమాట. అయితే నాకు చిన్నప్పటి నుంచే సైన్స్ గ్రూప్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే బయాలజీ ఎక్కువ చాలా బాగా చదివేదాన్ని, అండ్ నాకు చదివేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అండ్ 7th 8th క్లాసుల్లో అయితే నేను అప్పుడే చెప్పేదాన్ని అనమాట మా డాడీకి, డాడీ నేను డాక్టర్ అవుతాను అని చెప్పి. సరే ఓకే, ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో అని ఓకే అని అనేవాళ్ళు అనమాట అప్పట్లో. అండ్ మీకు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నేను మా హస్బెండ్ ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్, మా ఫ్యామిలీలో ఇంకెవరు లేరు అని చెప్పి. సో అది కూడా ఎందుకు చెప్పాననేది మీకు చివరిలో అర్థమవుతుంది అనమాట. సో మ్యాథ్స్ అయితే అస్సలు చేసేదాన్ని కాదనమాట. అంటే యాక్చువల్గా నేను అంత పూర్ స్టూడెంట్ ఏం కాదు, అన్నీ బాగానే చదివేదాన్ని, కానీ బయాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట. అండ్ బాగా చదివేదాన్ని, మార్క్స్ కూడా అన్నిట్లో ఎప్పుడు దానిలో ఫుల్ వచ్చేవి, అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా వచ్చేవి బాగానే. అండ్ 10th నాకు 569 వచ్చినాయి, అప్పుడు 600కి మార్క్స్ అలా ఉండే కదా. అలా మ్యాథ్స్లో కూడా చివరిలో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి, మరీ దానిలో ఎందుకులే దానిలో కూడా తక్కువ రావడం అన్నట్టు చివరిలో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మ్యాథ్స్లో కూడా బాగానే తెచ్చుకున్నాను. అయితే ఏంటంటే నెక్స్ట్ ఇంటర్లో నాకు ఇంట్రెస్ట్ కాబట్టి బైపీసీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఏమైంది, బాగానే చదివాను, పర్లేదు. తర్వాత ఇంకా కొంచెం మా డాడీకి వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉండేసరికి ఆ కాలేజ్లో కొంచెం నా మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది. అది నాకు నచ్చేది కాదు. ఆబ్వియస్గా ఇంటర్ అనేది ఎవరికి నచ్చదు, అదొక నైట్ మేర్లా ఉండేదన్నమాట. పొద్దున ఎప్పుడో సూర్యుడు రాకముందు వెళ్తే నైట్ ఎప్పుడో సూర్యుడు వెళ్ళిపోయాక ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. అండ్ అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా ఉండేది కదా. సో పర్లేదు, బాగానే చదివాను. ఓకే, ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిద్ది అండ్ కామెంట్కే రాద్దామని అప్పట్లో యాక్సెసిబిలిటీ ఉండేది కదా. అప్పుడే నేను రాసిన ఇయరే స్టార్ట్ చేశారనమాట, ఎంసెట్టా లేదంటే నీటా అని చెప్పి. సో 2 రాయించారు అప్పుడు మా చేత 5 days గ్యాప్తో. నేను తర్వాత కామెంట్కే రాద్దామని బెంగళూరు కూడా వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం. అప్పుడు కామెంట్కే రాసినప్పుడు అక్కడైతే సీట్ వచ్చేదన్నమాట నాకు. ఇక్కడ రిజర్వేషన్ అట్లా ఉండేది, ఆ పేపర్ వేరు. సో బాగా రాశాను. ఇక్కడ కూడా 2 రాశారు, ఏది తీసుకుంటారో తెలియదు అనమాట. టెన్షన్లో కొంచెం తప్పులు పెట్టాను. సో ఏమైందంటే మంచి రిజల్టే వచ్చింది, మరీ వేలు లక్షల ర్యాంక్ రాలేదు, వచ్చింది బాగానే. సరే అనుకుంటున్న గవర్నమెంట్ కాలేజ్లో అయితే రాలేదు. నాతో పాటు సేమ్ నాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన రిజర్వేషన్ ఉన్న ఫ్రెండ్స్కి మాత్రం గవర్నమెంట్ కాలేజ్లో వచ్చింది. అదొక్కటి మాత్రం చాలా, ఇప్పటికి కూడా మేమందరం డాక్టర్స్గా మేము అనుకునే ఒకే ఒకటి ఏంటి అంటే, మెడికల్ ఫీల్డ్లో అన్న రిజర్వేషన్స్ లేకుండా జస్ట్ వచ్చిన మార్కులతో పెడితే బాగుండని ఇప్పటికి కూడా ప్రతి చదువుకున్న డాక్టర్ నాలాగే ఫీల్ అవుతారనమాట. సో అది నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా హర్ట్ అయ్యాను. తనేం గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయింది, నేను ప్రైవేట్ కాలేజ్లో. ఇప్పుడు ఇంకా ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అంతా ఈక్వల్ అయిపోయిందండి. సో అప్పుడు అలా ఉండేది. జాయిన్ అయ్యాను. 5 years ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. బట్ ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళకి నేను తీసుకుంటున్నాను అనమాట క్లాసెస్. ఇప్పుడు స్టూడెంట్స్కి, ఇప్పుడు యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్స్కి అప్పట్లో మేము ఉండేదానికి నాకే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. అప్పట్లో ల్యాబ్కి వెళ్ళాలన్నా, అనాటమీ డిసెక్షన్ ల్యాబ్కి వెళ్ళాలన్నా, ప్యాథాలజీ ల్యాబ్కి వెళ్ళాలన్నా, మైక్రోబయాలజీ ల్యాబ్కి వెళ్ళాలన్నా అస్సలు, ఇంకా కొంతమంది ఉంటారనమాట డిపార్ట్మెంట్కి ఒక్కొక్కళ్ళు హెడ్ లాగా, వాళ్ళని చూస్తే టెర్రరే. ఇంకా హాస్పిటల్లో ఉన్నంతసేపు, క్లినికల్స్లో ఉన్నంతసేపు టెర్రరే అనమాట. కానీ ఇప్పుడు ఎంబీబీఎస్ పిల్లలు అలా లేరండి. ఎంబీబీఎస్ సీట్లు పెరిగిపోయినాయి, ఎంబీబీఎస్ పిల్లల యాటిట్యూడు అలా లేదు, డిసిప్లిన్ లేదనమాట. బేసిక్గా మనకు కావాల్సిన డిసిప్లిన్, ఆ డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా చదువు వస్తుంది అనమాట. కానీ ఇప్పుడున్న పిల్లలు ఫుల్ యారగెన్స్ అనమాట. అసలు మేము ఎలా ఉన్నాము, అప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పట్లో ఎలా నేర్పించారు, ఇప్పుడు మేము నేర్పిద్దామన్నా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా లేరు. ఇంకేమనంటే మీరు స్ట్రిక్ట్గా ఉన్నారు మేడం అని డైరెక్ట్గా మా మొహం మీదే చెప్పేస్తున్నారు అనమాట. స్ట్రిక్ట్గా ఉండకపోతే ఎలా జరుగుతుంది, నేర్చుకోవాలి కదా, అది బాడీ కదా, అది మనం ప్రాక్టీస్ చేసే విధానం కదా. తర్వాత సరే అయిపోయింది. అండ్ అప్పట్లో ఎంబీబీఎస్ పాస్ అవ్వడం అనేది మంచి ఈజీగా ఏం లేదు. ఫస్ట్ ఇయర్, ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఇయర్ అవ్వలేదు అని అనుకోండి,
ఎట్లా ఉండేదంటే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వకపోతే ఇంక నీకు సెకండ్ ఇయర్లోకి రాలేవన్నమాట. అంటే ఫస్ట్ ఇయర్ కంపల్సరీగా కంప్లీట్ అయితేనే సెకండ్ ఇయర్లోకి వెళ్ళేది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లోకి వచ్చేసాను. కొంతమంది ఫ్రెండ్స్ ఆగిపోయారు ఫస్ట్ ఇయర్లోనే. సో వాళ్ళు ఇంకా లాస్ట్ దాకా ఇంకా అలా ల్యాగ్ అవుతూ రావాలన్నమాట. అంటే జూనియర్ బ్యాచెస్తో కలిపి అలా ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యేదాకా ఉండాలి. అప్పట్లో అలా ఉండేది, మరి ఇప్పుడు అలా ఉందో లేదో నేను కనుక్కోలేదు. ఫస్ట్ ఇయర్ కంపల్సరీగా అయిపోయి ఫస్ట్ టైమే రావాలన్నమాట. అప్పుడు రెగ్యులర్ బ్యాచ్తో కలుస్తారు. సో అలా అలా ఎలాగోలా చదువుకుంటూ, మరీ పూర్గా కాదు, మరీ టాప్లో కాదు, బాగానే చదువుకుంటూ అన్నీ అయిపోయాయి అనమాట ఫాస్ట్గానే. 5.5 years, లాస్ట్ 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. 4.5 years అనమాట మొత్తం. అప్పుడు మాకు సెకండ్ ఇయర్ 1.5 year ఉండేది. సో తర్వాత థర్డ్ ఇయర్, తర్వాత ఫైనల్ ఇయర్, తర్వాత ఇంకా 4.5 years అయిపోయిన తర్వాత 1 year హౌస్ సర్జన్ ఇంటర్న్షిప్ అంటారు కదా, అది ఇంకా హాస్పిటల్లో 1 year కంప్లీట్ చేయాలన్నమాట. అయిపోయిన తర్వాత మాకు ఇంకా మొత్తం సర్టిఫికేషన్స్ కానీ అవన్నీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవడం కానీ అన్నీ అయిపోయిన వెంటనే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఆంధ్ర కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకొని అక్కడే అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత కాన్వకేషను, అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్ డిగ్రీస్ రావడం అంతా జరిగిపోయింది. సో నెక్స్ట్ మేజర్ థింగ్ ఏంటి, ట్రాన్సిషన్. ఈ ట్రాన్సిషన్ ఇప్పుడు ఇంకా ఎంబీబీఎస్తో ఆపేయలేం కదా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి. సో నెక్స్ట్ ట్రాన్సిషన్ ఏంటి, నీట్ రాయాలి, నీట్ పీజీ రాయాలి. సో దానికి మామూలుగా ఇప్పుడు పిల్లలైతే ఫస్ట్ ఇయర్ నుంచే మ్యారోలు, ప్రెప్ ల్యాడర్ అని చాలా యాప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అట్లా ప్రిపేర్ అయిపోయి వాళ్ళు కనీసం ఇప్పుడు మేము కరెక్షన్ చేస్తున్నాం కదా పేపర్లు, ఇంటర్నల్ పేపర్స్ అట్లా కరెక్షన్ చేస్తాం కదా మేము. సో దానిలో ఏంటంటే ఆ మ్యారోలో, ఆ ప్రెప్ ల్యాడర్లో చూపించినట్టు సింగిల్ లైన్ ఆన్సర్స్ రాస్తున్నారు. మాకు అప్పుడు అలా ఉండేది కాదు. మేము ఖచ్చితంగా అన్నీ చదువుకొని ప్రిపేర్డ్గా ఉండి అలా ఉండేవాళ్ళం. అంతెందుకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా కనీసం భయం కూడా లేదనమాట, వీళ్ళు ఫెయిల్ చేస్తారేమో అని. అంటే ఇప్పుడు అలా అయిపోయిందనమాట. అలా ఉంటున్నారు వాళ్ళు. ఇప్పుడు సిస్టమ్ కూడా అలానే తయారైపోయింది. కమింగ్ టు ద పాయింట్, నీట్ పీజీ ప్రిపరేషన్ అనమాట. అప్పుడు ఫైనల్ ఇయర్ నుంచే కొంచెం అందరూ మా ఫ్రెండ్స్ కొంచెం మరీ టాప్గా ఉన్న వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. కొంచెం మనం అంత కాదు కాబట్టి కొంచెం నార్మల్గా, అందరూ ఫస్ట్ రాలేరు కదండి. సో అందరి మైండ్ సెట్ కూడా ఒకలా ఉండదు. సో మేము చివరిలో అట్లా స్టార్ట్ చేసాం అనమాట. కొంచెం మామూలుగానే అప్పట్లో చాలా క్లాసెస్ ఉండేవి, ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ఉండేవి. అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం అనమాట నీట్ పీజీ కోసం. ఈ హౌస్ సర్జన్లో అలా నైట్ డ్యూటీల్లో మధ్యలో ప్రతి డిపార్ట్మెంట్ తిరగడం అట్లా ఇంకా కుదరలేదన్నమాట. అప్పట్లో అంతగా అవ్వలేదు ప్రిపరేషన్. సో 1 year ఖచ్చితంగా కూర్చోవాలి, ప్రిపేర్ అయ్యి కూర్చొని ఆ 1 year ఖచ్చితంగా ఇంకా ఆఫ్లైన్ క్లాసులు కానీ ఆన్లైన్ క్లాసులు కానీ ఫుల్ డెడికేటెడ్గా ఇంకా అక్కడితో ఇంకేం పట్టించుకోకుండా ప్రపంచం మంది కాదు అని అనుకునేటట్టు ప్రిపేర్ అయ్యి 1 year కంప్లీట్గా టైం పట్టింది. 1 year అయ్యాక రాశాను. నీట్ పీజీ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చాక మళ్ళీ ప్రైవేట్ కాలేజే, మళ్ళీ సేమ్, మళ్ళీ రిజర్వేషన్ ఇక్కడ నన్ను మళ్ళీ హర్ట్ చేసింది. సో అదే సేమ్ ఎంబీబీఎస్లో ఎలా జరిగిందో సేమ్ నాకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి కాలేజీల్లో రావడం అలా జరిగిందనమాట. అంటే నేను చదివింది పిచ్చి కాలేజ్ అని కాదు, నాకంటే బెటర్గా అని నాకు అనిపించింది అనమాట. అండ్ అలా చాలామంది ఫీల్ అయ్యి ఉంటారు. మీ ఇంట్లో కూడా ఎవరైనా డాక్టర్ అయి ఉంటే వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది అనమాట. సో కీపింగ్ దిస్ అసైడ్, సో ఇది నా ప్రాసెస్ అనమాట. ఇంకేం పట్టించుకోకుండా, ఇంకేం చేయకుండా నా టీన్ అంతా అయిపోయింది అనమాట. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఇంటర్ నుంచే స్టార్ట్ చేస్తారు. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు 16 years కరెక్ట్గా టీనేజ్ని స్టార్ట్ చేస్తాం. 16, 17, మళ్ళీ అక్కడ 5.5 years, 5, 6, 7 years అయిపోయింది. ఇంటర్ నుంచి కౌంట్ చేసుకొని 7.5 years అయిపోయింది. అంటే అప్పటికి ఎన్ని ఇయర్స్ వస్తాయి నాకు కౌంట్ చేయండి, 23, 24 వస్తాయి. 24 అయిపోయింది, టీన్ అయిపోయింది, పోస్ట్ టీన్ కూడా అయిపోయింది అనమాట. 24 అయిపోయింది. సో తర్వాత 1 year నీట్ పీజీ 25, తర్వాత పీజీ జాయిన్ అయ్యాను 26. సేమ్ ఇటు ప్యారలల్గా చూద్దాం. ఫ్యామిలీలో నా చెల్లి బీటెక్ చదివింది 21 yearsకి, వెంటనే ఫైనల్ ఇయర్ అయిపోగానే తను బాగానే టాలెంటెడ్, కొంచెం స్మార్ట్, వెంటనే సీట్ వచ్చింది, ఐ మీన్ జాబ్ వచ్చింది. తర్వాత ఫైనల్ ఇయర్లోనే వెంటనే జాబ్ వచ్చింది, వెంటనే జాయిన్ అయిపోయింది, వెళ్ళింది. అది కోవిడ్ ఇయర్. వెంటనే 3 months అక్కడ చేయగానే కోవిడ్ వచ్చేసిన, లాక్డౌన్. తర్వాత ఇంక ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు. 3 years 4 years ఇంకా ఇంట్లో నుంచే జాబ్ చేసింది అనమాట. సో తను ఎర్నింగ్. నాకు అప్పుడు ఏంటి, నాకు మా చెల్లికి 2 years గ్యాప్. నాకేంటి జస్ట్ 20, దానికి 21 అయితే నాకు 23 అలా. అది 21కి ఎర్నింగ్.
సరే అయిపోయింది 26 వచ్చేసినాయి, అయినా ఎర్నింగ్ కాదు. గవర్నమెంట్ కాలేజ్లో ఏమన్నా స్టైఫండ్ ఇస్తారేమో కానీ ప్రైవేట్ కాలేజ్లో ఎంబీబీఎస్ అయిపోయేదాకా స్టైఫండ్ ఉండదు, ఏమీ ఉండదు, నయా పైసా రాదు, ఏమీ జరగదు. సరే ఓకే, ఇంకా నాకు ప్లస్ అయింది ఏంటి అని అంటే సపోర్టివ్ పేరెంట్స్ నాకు ఇంకా సపోర్ట్ చేసి వాళ్ళు నన్ను పోషించగలరు కాబట్టి ఈ సిచ్యువేషన్. అదే ఇంకా పోషించలేని వాళ్ళు, లేదంటే ఇంకా లోగా ఉన్నవాళ్ళు, ఓన్లీ దీన్నే బేసిస్గా తీసుకున్న వాళ్ళు ఎలా ఒకసారి ఆలోచించండి. ఓకే, నాతో పాటు నా చెల్లి ఉంది, నా సపోర్ట్ చేయడానికి నా పేరెంట్స్ ఉన్నారు, నాకు మోరల్ సపోర్ట్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. మా చెల్లి సంపాదిస్తుంది 21 ఇయర్స్కి. నేను 26 వచ్చినా కానీ ఇంకా ఎర్నింగ్ కాదు. నేను ఏది కావాలన్నా కానీ, అంటే మోస్ట్లీ నన్ను అట్లా ఫీల్ అయ్యేలాగా ఎవరు చేసేవాళ్ళు కాదు ఇంట్లో. కానీ నేను అనుకునేదాన్ని, నాకంటూ ఉంటుంది కదా అనుకునేదాన్ని, ప్రతిదీ చెల్లి కొనిస్తుంది, లేదంటే డాడీయో మమ్మీయో ఎవరో ఒకరు కొనిస్తున్నారు. సరే ఓకే, వీళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి ఓకే. ఇది ఒక పక్కకు పెడితే చుట్టాలు ఉంటారు ఇంట్లో, రిలేటివ్స్ అనమాట. వీళ్ళు దేనికి పనికిరారు, అసలు పనికి రావాల్సిన అవసరం కూడా లేదనమాట. మనం అంటించుకోకపోయినా వాళ్ళే అంటుకుంటూ వస్తారనమాట. సో అప్పుడు వాళ్ళ పిల్లలు ఏదో ఒకటి చేస్తారు. ర్యాంక్ వచ్చినప్పుడల్లా, లేదంటే సమ్ రిజల్ట్ వచ్చినప్పుడు, లేదంటే వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ పక్కన వాళ్ళ ఇంట్లోనో ఎవరైనా చదువుతున్నప్పుడు, అబ్బో వాళ్ళకి అట్లా వచ్చింది, మీ అమ్మాయికి ఎట్లా వచ్చిందా అని స్టార్ట్ చేస్తారనమాట. అవి కొంచెం వీళ్ళు పాప మా పేరెంట్స్ అంత పట్టించుకునే టైప్ కాదు కాబట్టి సరిపోయింది. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, వాళ్ళు అమెరికా వెళ్ళారంట, వాళ్ళు సంపాదిస్తున్నారంట అని చెప్తూ ఉంటారు కదా, అది మేము కూడా మాట్లాడుతూ ఉంటాం కదా. సో అనిపించేది అనమాట, ఇంకా ఎర్నింగ్ కాదు, ఇంత ఏజ్ వచ్చింది ఇట్లా ఇంకానే అది కొంచెం ఫీలింగ్ ఉండేదన్నమాట. కానీ ఏముందిలేండి, ఎవరికి పడేది వాళ్ళకే తెలుస్తుంది, తర్వాత వాళ్ళకి కూడా తెలిసిందిలేండి. తర్వాత ఏమైంది, ఇంకా ఎర్నింగ్ కాదు, పీజీ జాయిన్ అయ్యాను. పీజీ 3 ఇయర్స్, అప్పుడే కొంచెం స్టైఫండ్ వస్తుంది అనమాట. అది కూడా జస్ట్ నా నీడ్స్ వరకు ఉండేది అంతే, ఇంకా అంతకు మించి ఏముండేది కాదు. ఇంకా తర్వాత ఇంకా హెక్టిక్ డ్యూటీస్, పీజీకి వచ్చాం కాబట్టి ఇంకా మన పైన ప్రొఫెసర్లు కానీ ఎవరైనా అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ చాలామంది ఉంటారు. అండ్ మనం అక్కడ చాకరీ చేసి గొర్రె అనమాట. కంటిన్యూస్ 48 అవర్స్ డ్యూటీస్ వితౌట్ 1 అవర్ ఆఫ్ స్లీప్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఆల్టర్నేట్ డే నైట్ డ్యూటీ, అండ్ నైట్ డ్యూటీ అంతా అక్కడే కూర్చొని ఉండాలి. అండ్ ఎమర్జెన్సీ వస్తే ఎమర్జెన్సీ తీసుకోవాలి. అండ్ 48 అవర్స్ డ్యూటీ కంటిన్యూస్గా చేసిన రోజులు ఎన్ని ఉన్నాయో నాకే తెలియదు 3 ఏళ్లలో. ప్రతి ఆల్టర్నేట్ డే డ్యూటీ, ఒక్క లీవ్ పెట్టాలన్నా కానీ వరుసగా 4 డేస్ నైట్ డ్యూటీ చేయాలి. వరుసగా 4 డేస్ నైట్ డ్యూటీ చేసి నువ్వు లీవ్ తీసుకోవాలి. అట్లీస్ట్ ఆ టైంలో ఇంకా పెళ్ళి అని స్టార్ట్ చేశారు. అండ్ అదిగాక నేను ఇంట్లో మా పెద్దమ్మాయిని కాబట్టి ఇంకా అందరు షంటింగ్లు అనమాట. ఈ ముసలోళ్ళు వీళ్ళందరూ చుట్టాలు ఉంటారు కదా, ఇంకా పెళ్ళి వాళ్ళకి ఏం తెలుసు ఏం చేసి వస్తున్నారు అని చెప్పి పెళ్ళి అదిగాక నేను ఫస్ట్ మళ్ళీ చెల్లికి చేయాలి అని పెళ్ళి అని స్టార్ట్ చేశారు. అట్లా నెట్టుకుంటూ నా నైట్ డ్యూటీలతోనే చచ్చిపోతూ నేను, సరే సెకండ్ ఇయర్ అయితే జూనియర్స్ వస్తారు కదా అని కొంచెం బర్డెన్ తగ్గుతుందేమో అని చెప్పి సెకండ్ ఇయర్స్ అంటే మా కర్మగాలి మా బ్యాచ్కి ఏంటంటే జూనియర్స్ రావడం కూడా లేట్ అయింది. 1.5 year మాకు ఫస్ట్ ఇయర్లోనే మేమే సింగిల్గా హ్యాండిల్ చేసాము, అయిపోయింది. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చాము, అలానే కంటిన్యూస్ డ్యూటీలు అవి చేసుకుంటాయి. ఎలా బతుకున్నామో, ఎలా తిన్నామో, ఎలా పడుకున్నామో అసలు ఏమీ తెలిసేది కాదనమాట. బయట ప్రపంచమే తెలిసేది కాదు. ఇంకా టైం ఉంటే ఇంకా నిద్రపోవడమే, ఇంకా తిండి కూడా అనిపించేది కాదనమాట ఆ నిద్రకి. అండ్ మీరు ఎప్పుడన్నా నేను చూస్తూ ఉంటాను అనమాట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలాంటివి, ఏంటో మధ్యలో ఇట్లా డాక్టర్లు ఎమర్జెన్సీకి వస్తే నిద్రపోతున్నారు అని అంటే ఆ వెనకాల పడే కష్టం మీకు తెలియదు కదా. మీరు ఒక్కసారి లేపి చూడండి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు చూడను అని అంటే చెప్పండి. పడుకున్నారు ఇట్లా అంటే వాళ్ళకి ఎన్ని ఉంటాయో మీకు తెలియదు కదా, వెనకాల ఏం జరుగుతుంది అని మీకు తెలియదు కదా. మళ్ళీ ఓన్లీ డ్యూటీస్ చేయడమే కాదు, మార్నింగ్ అంతా మాకు థీసిస్లని, ప్రాజెక్టుల వర్క్లని, మార్నింగ్ క్లాసెస్ అని, సెమినార్లని, వాటికి పీపీటీలు రెడీ చేసుకోవాలి. వాటికి వారం ముందు నుంచే ప్రజెంటేషన్స్ ఉంటాయి, కేస్ ప్రజెంటేషన్స్ ఉంటాయి, అవన్నీ ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ నిద్ర లేకుండా మేము అవన్నీ చదివి మళ్ళీ ప్రజెంటేషన్ చేయాలి. దాన్ని బట్టి మాకు మార్క్స్ ఉంటాయి. ఇన్ని పడుతూనే మళ్ళీ పేషెంట్ల చేత అనిపించుకుంటూనే మీరేం తెలియకుండా మాట్లాడినా పోనీలే అని అనిపించుకుంటూనే ఇవన్నీ ఇట్లా సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత పెళ్ళి అని స్టార్ట్ చేశాను. నా పెళ్ళికి ఎగ్జాక్ట్గా నేను 1 week లీవ్ పెట్టాను అంతే. ఆ 1 week లీవ్ పెట్టడానికి నేను 2 months నైట్ డ్యూటీస్లో కంటిన్యూస్గా ఒక 10 days నైట్ డ్యూటీస్ వరుసగా చేశాను నేను.
ఆ 1 వీక్ లీవ్ ఇవ్వడానికి. ఆ 1 వీక్ లీవ్ ఇవ్వడానికి నేను 1 మంత్ ముందు నుంచి కాలేజ్‌లో ప్రతి సుపీరియర్ దగ్గర సైనిళ్ళు తీసుకొని వాళ్ళ చుట్టూ తిరిగాననమాట. వాళ్ళు అప్పటికి ఇంకా ఇంకా ఏం చేయలేక లీవ్ ఇచ్చారనమాట. సో నా పెళ్లి థింగ్స్ నేనేం చూసుకోలేదు, నా పెళ్ళికి సంబంధించి నేనేం సెలెక్ట్ చేయలేదు, నా పెళ్ళికి సంబంధించి నేనేం షాపింగ్ చేయలేదు. అన్నీ మా చెల్లి మా మమ్మీయే చూసుకున్నారు. దగ్గరుండి వాళ్ళే షాపింగ్ చేశారు. నా మెజర్మెంట్స్ కూడా వాళ్ళు నేను చెప్తే నా బట్టి వాళ్ళే కుట్టించారనమాట. సో అలా అయిందనమాట నా పెళ్ళి కూడా. ఇంకా అయిపోయింది, పెళ్లి టైం వచ్చేసింది. నేను జస్ట్ ఆ పెళ్ళికి ముందు హల్దీ పెట్టి ముందు రోజు వెళ్ళి ఇంకా అప్పుడు అన్నీ చేసుకొని తర్వాత అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెంటనే డ్యూటీకి వచ్చేసాను అనమాట. ఏంటి విత్ దట్ ఆల్ ద థింగ్స్ ఇన్ మై నెక్ అన్నీ తీసుకొని అన్నీ ఇంకా అలానే ఉంచేసుకొని ఇంకా ఏం అవ్వకుండానే వచ్చేసాను అనమాట. మళ్ళీ వెంటనే మళ్ళీ సేమ్ నైట్ షిఫ్ట్స్, కంటిన్యూస్గా నైట్ షిఫ్ట్స్ చేయాల్సి వచ్చింది. వచ్చాక కంటిన్యూస్ నైట్ షిఫ్ట్ చేసి కొంచెం సిక్ అయ్యాను అప్పుడు. తర్వాత ఇలా జరుగుతూ ఉందన్నమాట. లాస్ట్లో సెకండ్ ఇయర్ అయిపోయే లాస్ట్కి అప్పుడు నా పెళ్ళైన తర్వాత అప్పుడు జూనియర్స్ వచ్చారనమాట. వచ్చారు, సరే కొంచెం బర్డెన్ తగ్గిద్ది కదా అని అనుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా, మీరు సీనియర్స్ అయ్యారు వాళ్ళకి ఎలా అప్పగిస్తారు అని స్టార్ట్ చేస్తారు సుపీరియర్స్. వాళ్ళకి ఎలా ఇస్తారు, ప్రతిదీ మీరే చేయాలి అని చెప్పి ఆ షంటింగ్ కూడా డిపార్ట్మెంట్ పాలిటిక్స్ ఉంటాయి అన్నమాట. సో అయిపోయింది. తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్కి వచ్చాము. ఫైనల్ ఇయర్లో ఇంకా ఎగ్జామ్ ప్రిపరేషన్స్, థీసిస్లని, మా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ అని అవన్నీ ముందు యూనివర్సిటీకి సబ్మిట్ చేసి అక్కడి నుంచి ఓకే లెటర్ రావాలన్నమాట. సో ఆ టెన్షన్స్ ఉంటాయి అన్నమాట, అవి కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక పక్కన సుపీరియర్ షంటింగ్, మళ్ళీ నైట్ డ్యూటీలు కూడా కలిపి అన్నీ మేనేజ్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ ఇక్కడతో పాజ్ చేసి, సో ఇక్కడేంటి, ఇక్కడ ఫ్యామిలీకి అసలు టైం లేదనమాట. అండ్ అప్పుడే పెళ్ళయింది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం జరగాలి, నా ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంది ఇప్పుడు దాకా. నెక్స్ట్ ఏం జరగాలి, ఇన్లాస్ సపోర్టివ్గా ఉండాలి అండ్ హస్బెండ్ సపోర్టివ్గా ఉండాలి. నా హస్బెండ్ నాకు ఫస్ట్ నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు మీ ముందు ఇట్లా ఉండి మాట్లాడగలుగుతున్నాను అండ్ ఈ జర్నీ అంతా చెప్పగలుగుతున్నాను. సో ఆయన డాక్టర్ కాబట్టి ఆయనకు అప్పుడు జనరల్ మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. నేను అప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన ఫైనల్ ఇయర్ జనరల్ మెడిసిన్, నేను పీడియాట్రిక్స్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. సో ఆయనది జనరల్ మెడిసిన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు తను న్యూరాలజీ చేస్తున్నారు, పీజీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ. ఓకే, మా ఇన్లాస్ కూడా సపోర్టివ్, ఏదో నా అదృష్టం బాగుండి కొంచెం అలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి అండ్ మా హస్బెండ్ చెప్పుకోగలరు కాబట్టి సో ఇట్స్ ఓకే, నేను ఎలాగో లాక్కొచ్చాను. అండ్ అది కూడా లేకపోయి ఉన్న నా ఫ్రెండ్స్ నాకు తెలుసు అనమాట. సో వాళ్ళ పొజిషన్ ఎలా ఉండేది, ఈ స్టఫ్ అంతా లాక్కుంటూ వస్తే మళ్ళీ ఇన్లాస్ పెట్టేవి అనమాట. వాళ్ళు మాట్లాడే మాటలు అండ్ మాకు ఎగ్జామ్స్ టెన్షన్, మేము చేయాల్సిన వర్క్స్ ఇవన్నీ పెట్టి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలరా బాబు అని అనుకుని సిచ్యువేషన్స్, స్ట్రెస్డ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ నేను చాలా చూశాను అనమాట. నేను కొంచెం ఆ విషయంలో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నా హస్బెండ్ కొంచెం నాకు సపోర్టివ్గా ఉండి నాకు అన్నీ దగ్గరుండి చూసుకొని నా ఎగ్జామ్స్ అప్పుడు కానీ కొంచెం నాకు బాగా సపోర్ట్ ఇచ్చి నాకు ఇంకేం వర్క్స్ లేకుండా ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చూసుకొని నేను నా పీజీని కంప్లీట్ చేయడానికి వీలుగా ఉండేటట్టు నాకు చాలా హెల్ప్ చేశారనమాట. సో అలా ఇంకా పీజీ ఫైనల్కి వచ్చింది. ఎగ్జామ్స్ అప్పుడు కూడా తను అక్కడే నాతో పాటు సీనియర్ రెసిడెన్షిప్ జాయిన్ అయిపోయి తన జనరల్ మెడిసిన్లో, నేను పీడియాట్రిక్స్లో. నా ఎగ్జామ్స్ అప్పుడైతే తను కొంచెం నాకు సపోర్టివ్గా ఉండి అన్నీ చెప్పి చేస్తూ ఎలాగోలా మేము ఎగ్జామ్స్ కంప్లీట్ చేసాం. సో ఫైనల్గా తర్వాత 2 monthsకి రిజల్ట్ వచ్చింది, పాస్ అయిపోయింది పీజీ డిగ్రీ. కలలా అయిపోయింది అనమాట సడన్గా. సో ఇన్ని కష్టాలు పడినందుకు పోనీలేరా బాబు డిగ్రీ అన్న వచ్చింది అని అనుకొని, సో ఎన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ అయింది అక్కడ, ఒక 5.5 years, 1 year ఆఫ్ ప్రిపరేషన్. నాది 1 yearలో ప్రిపరేషన్ అయిపోయి జాయిన్ అయిపోయాను కాబట్టి ఓకే. నా ఫ్రెండ్సే తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా 3 years 4 years నేను పీజీ అయిపోయేదాకా కూడా నీట్ పీజీలో ఇంకా సీట్ రాకుండా నీట్ పీజీ రాస్తూ ఈ రిజర్వేషన్ వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు. అండ్ అయిపోయింది, నాది ఇంకా వెంటనే అయిపోయినట్టు అర్థం అనమాట. అది వీళ్ళెవరికి తెలియదు కదా, మా ఫ్యామిలీలో ఎవరు తెలియదు. మా ఫ్యామిలీలో అంటే మా పేరెంట్స్కి, మా ఇన్లాస్కి మేము ఉన్నాం కాబట్టి మేము చెప్పుకోగలుగుతున్నాం. కానీ బయట ఎవరికి తెలియదు అనమాట, వాళ్ళు చెయ్యరు, పక్కన వాళ్ళని చేయనివ్వరు కదా. ఇంకా అట్లా ఇట్లా మాట్లాడుతుండేవాళ్ళు. అప్పటికి నేనేమి సెల్ఫ్ సఫిషియెంట్ ఎర్నింగ్ అట్లేం లేదనమాట. నావి నేను కొనుక్కోవడానికే నాకు ఏమీ సరిపోయేవి కాదనమాట. అంత తక్కువ ఉంటుంది స్టైఫండ్. పీజీ ట్రైనింగ్ టైంలో అంతేం ఉండదు కదా.
సో తర్వాత ఏమైంది, అయిపోయిందిగానే అప్పటికి మా చెల్లికి 3 years ఎర్నింగ్ అయిపోయింది, 3 years 4 years ఎర్నింగ్ అయిపోయింది, నో సింగిల్ పెన్నీ ఇన్ మై హ్యాండ్. తర్వాత బయటకు వచ్చేసరి నా రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఆ ఇయర్ ఎండింగ్కి నేను వెంటనే ఇంకా సరే జాబ్ జాయిన్ అవుదాం, సీనియర్ రెసిడెన్సీ జాయిన్ అయిపోదాము అని ఇంకా గ్యాప్ తీసుకోకుండా మళ్ళీ మేము హనీమూన్కి వెళ్ళింది అప్పుడు పీజీ అయిపోయిన తర్వాత. ఓకే, తర్వాత మా చెల్లి పెళ్ళి, ఇంకా అప్పటికే నా పెళ్ళి అయిపోయి 2nd year మధ్యలో కదా నా పెళ్ళి 1.5 year అయిపోయింది. మా చెల్లి పెళ్ళి లాస్ట్కి వచ్చేసరికి ఆ ఇయర్ లాస్ట్కి మా చెల్లి పెళ్ళయిందనమాట. సో మళ్ళీ ఆ ప్రిపరేషన్స్, నా పెళ్ళి టైంలో తనే అన్నీ చూసుకుంది కదా. సో నాకు ఉండే ఇట్లాగా తనకి ఏమన్నా ఇవ్వాలి, తనకి ఏమన్నా పెట్టాలి అని చెప్పి, అందుకనే ఆ 1.5 month కూడా నేను ఆ పెళ్లి ప్రిపరేషన్ ముందు కూడా అప్పుడు కూడా నేను రాలేకపోయాను. కనీసం ఆ 1 month 2 months శాలరీ అంటే నేను ఇవ్వలేను. ఎవరు అక్కడ హర్ట్ అవ్వరు, మా చెల్లి ఏమనుకోదు, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకోరు, ఎందుకంటే వాళ్ళు నాకు అన్నీ ఇస్తారు. నా పొజిషన్ ఏంటి, నేను ఎలా అనని కూడా వాళ్ళకి తెలుసు. కానీ నాకు ఉంటుంది కదా, నేను ఇంత ఏజ్కి వచ్చాను, కనీసం ఇప్పటికైనా అయ్యాను, నేనేం పెట్టలేకపోయాను అని నా సెల్ఫ్కి. సో అందుకని నేను ఇంకా 1.5 month కూడా చేసి ఇంకా అప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చి ఇంకా అప్పుడు వచ్చిన డబ్బులు కొంచెం దాచుకొని దాని పెళ్ళికి కొంచెం నేను అప్పుడే ఫస్ట్ టైం నా ఫస్ట్ శాలరీలో కొంచెం సేవ్ చేసి నా చెల్లికి ఇచ్చి అట్లా స్టార్ట్ అయిందనమాట. ఇంకా నా చెల్లి పెళ్ళైపోయింది. నా చెల్లి పెళ్ళైపోయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. కరెక్ట్ పెళ్ళైపోయిన మంత్ లాస్ట్కి. తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఈ మధ్యలో ఏం జరిగిందంటే తనని పంపించడం, తనకి చూసుకోవడం, ఇవన్నీ సరిపోయాయి అన్నమాట. అండ్ తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఏంటి, అప్పుడే మా హస్బెండ్ సూపర్ స్పెషాలిటీకి ఎగ్జామ్ రాశారనమాట. నీట్ సూపర్ స్పెషాలిటీ, నా స్పెషాలిటీ కదా, తను జనరల్ మెడిసిన్ చేశారు కదా, తర్వాత సూపర్ స్పెషాలిటీ చేయడానికి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో తను కొంచెం బాగా చదువుతారనమాట. సో ఆ ఇయరే నాకు ఫైనల్ ఇయర్ అయిపోయిన ఇయర్లోనే అటెంప్ట్ చేశారు. తనకి రిజల్ట్ అప్పుడు వచ్చింది అనమాట. కావ్య పెళ్ళప్పుడు అంటే మా చెల్లి పెళ్ళప్పుడు రిజల్ట్ వచ్చిందనమాట అయిపోయిన. సో తనకి సీట్ వచ్చింది, తనకు కావాల్సిన న్యూరాలజీ సీట్ వచ్చిందనమాట చెన్నైలో. నేను అప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిసింది, 1st month 2nd month. సో ఇప్పుడు ఏంటి, వెళ్ళాలా వద్దా, మేము ఉన్నదే ఒక 7 months 8 months కలిసి. సో ఇప్పుడు ఖచ్చితంగా ఫ్రీ సీట్ వచ్చింది, వెళ్ళాలి అని నేను ఈ టైంలో ఎలా వదిలి అని అండ్ ఎక్కడ ఉండాలి అని. నేను ఒకవేళ ఇద్దరం కలిసి వెళ్ళిపోతే నేను జాబ్ చేస్తే మళ్ళీ నైట్ డ్యూటీస్ చేయలేను అని, అంత స్ట్రెస్ తీసుకోవద్దు, ఇప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటున్నావు కదా, కనీసం ప్రెగ్నెన్సీలో అయినా స్ట్రెస్ తీసుకోకుండా ఉండు, తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వదు అని ఇంకా నన్ను ఆ ఇయర్ ఇంకా అసలు వెళ్ళనివ్వలేదు. మా డాడీ అసలు ఒప్పుకోలేదు. ఇంకా అలా 1 year ఆ పీజీ అయిపోయిన 1 year నేను ఇంకా అలా చూసుకుంటూ నేను వెళ్తాను గొడవ చేసింది. నాకు ఇంట్లో మా మమ్మీ నేనే ఉండేది, మా డాడీ బయటకు వెళ్ళిపోతారు, మా చెల్లి పెళ్ళైపోయి వెళ్ళిపోయింది. ఇంకెవరు ఉంటారు, ఎవరు ఉండరు, మా హస్బెండ్ చెన్నై వెళ్ళిపోయాడు. నేను ఇంకా నా ప్రెగ్నెన్సీ అంతా సింగిల్గానే హ్యాండిల్ చేశాను అనమాట. ఎన్ని మూడ్ స్వింగ్స్ వచ్చాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు అసలు ఎలా ఉంటుంది ఏంటి, మా మమ్మీ చాలా సపోర్టివ్, ఏది కావాలన్నా ఏది చేయాలన్నా మా మమ్మీ నా పక్కనే పడుకొని ప్రతిదీ చేస్తూ ఉన్నా కానీ హస్బెండ్ లేని ఫీలింగ్ చాలా అనిపిస్తుంది అనమాట. అది మాత్రం నిజము, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఎన్ని మూడ్ స్వింగ్స్ వచ్చాయో, ఎన్ని రోజులు ఏడ్చాను, ఎన్ని స్కాన్స్కి ఒంటరిగా వెళ్ళాను. అండ్ నేనేదో సఫర్ అయ్యాను, తను హ్యాపీగా ఉన్నాడని కాదు, తను కూడా అక్కడ ఉండి, తను ఫస్ట్ ఇయర్ అవుతాడు కదా ఇప్పుడు న్యూరాలజీ పీజీగా జాయిన్ అయ్యి, తనకి అప్పుడు నాలాంటి సిచ్యువేషనే. సో వస్తాను అంటే మళ్ళీ సుపీరియర్ ప్రెషర్స్ ఉంటాయి, అండ్ తనకి మళ్ళీ వెంటనే డ్యూటీస్, అలా సేమ్. ఇంకేం చేస్తా, నేను వద్దనేదాన్ని, అలానే ఇంకా బాధపడుతూ ఇంకా స్ట్రగుల్తో ఇంకా అట్లానే ఎలాగోలా ఆ 9 months గడిచిపోయాయి. అండ్ ఇంకా అప్పటికి కూడా కుదరలేదు తనకి. ఇంకా అప్పుడే ఒక 1 week లీవ్ పెట్టుకొని ఎలాగైనా ఆ 1 week లీవ్ పెట్టుకోవడానికి 6 months ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అక్కడ డ్యూటీస్ కాంపెన్సేట్ చేసి పర్మిషన్లు తీసుకొని రావడానికి వచ్చారు. ఆ 1 week ఉన్నారు. ఆ 1 week ఉండి ఇంత చేతుల్లో ఇంక చిన్నగా ఉంటుంది కదా బేబీ, పాప పుట్టింది. మేము ఇక్కడే డెలివరీ చేయించుకున్నాం, ఆయన నాతో పాటే ఉన్నారు. మళ్ళీ 7 daysకి వెంటనే పుట్టగానే వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఏం డెసిషన్ తీసుకోవాలో అంటే చాలా
మూడ్ అనమాట వేరియబుల్గా ఉంటుంది ఈ టైంలో. మూడ్ నేను చాలా ఏడ్చేసాను అనమాట అప్పుడు. నేను అంటే ఐ హ్యాడ్ ఎన్ సపోర్టివ్ ఫ్యామిలీ కాబట్టే ఇంకా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా పోస్ట్ పార్టం డిప్రెషన్లోకి రాకుండా రాగలిగాను బయటికి. లేదు ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక అమ్మాయి కనుక ఉండుంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా పోస్ట్ పార్టం డిప్రెషన్కి వెళ్ళిపోయింది. కొన్ని రీల్స్ మీరు చూస్తూ ఉంటారు కదా, బేబీ పుట్టిన తర్వాత కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, సైకియాట్రిక్ ఇన్ఫ్లుయెన్సెస్ వస్తాయి. అండ్ రీసెంట్గానే ఒక రీల్ కూడా అలానే చూసాం కదా, మదర్ భయపడుతూ అట్లా బేబీని ప్రొటెక్ట్ చేస్తూ లేదంటే బేబీ మీద కోపంతో ఇలా చేస్తూ ఉంటారు. అవన్నీ పోస్ట్ పార్టం డిప్రెషన్ అనమాట, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. సో అలాంటివి నేను ఇంకా బయటికి రాగలిగాను అనమాట. అప్పుడు నేను ఎంత ఏడ్చానో, నా ప్రెగ్నెన్సీ నేను సింగిల్గా అంటే ఐ మీన్ నా ఫ్యామిలీ ఉన్నారు కానీ నా హస్బెండ్ లేని ఫీలింగ్ నాకే తెలుస్తుంది కదా. సో అలా మేము ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా మేము ఎంజాయ్ చేయలేకపోయామన్నమాట. మేము మా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా మేము దగ్గరుండి ఇద్దరమే కలిసి ఉండలేకపోయాము. అది నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది. అండ్ తనకి కూడా చాలా బాధగానే ఉంటుంది, ఇప్పటికీ తనకు బాధగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు అయిపోయింది, తర్వాత బేబీ పుట్టింది, మళ్ళీ వెళ్ళిపోవాల్సి వచ్చింది, తను వెళ్ళిపోయాడు. ఇంకా నేను 3 months ఉన్నాను. నాకు ఇంకా స్ట్రెస్కి, నేను పడిన బాధకి స్ట్రెస్కి అసలు నాకు ఇంకా బ్రెస్ట్ మిల్కే రాలేదన్నమాట. స్ట్రెస్ ఈజ్ ఎ మెయిన్ ఫ్యాక్టర్ అని నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా రాలేదు, ఎంత ట్రై చేశానో అయినా కానీ ఎన్ని మెడిసిన్స్ వాడినా రాలేదు బ్రెస్ట్ మిల్క్. తర్వాత ఇంకా ఇలానే అన్నీ చూసుకుంటూ ఒక 3 months అయిపోయిందనమాట. ఇంకా స్లీప్లెస్ నైట్స్, బేబీస్ అంటే ఇంకా స్లీప్లెస్ నైట్స్, నేను మా మమ్మీ. ఇంకా అలా నైట్ ఆ ఫస్ట్ 2-3 monthsలో మనకి పెయిన్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా పద్దాకలు బేబీ లెగుస్తూ మనకి చాలా మూడ్ స్వింగ్స్ వస్తాయి అనమాట. అలా స్లీప్లెస్ నైట్స్, ఇంకా నా వల్ల కాదు, నేను సంవత్సరం ఇంట్లో ఉన్నాను, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా 3 months అయిపోయిన తర్వాత, బేబీకి 3 months వచ్చిన తర్వాత ఇంకొక దగ్గర జాయిన్ అయ్యాను అనమాట, మెడికల్ కాలేజ్లో. జాయిన్ అయ్యి ఇప్పుడు నేను 1 year అవుతుంది. ఇప్పుడు నేను సీనియర్ రెసిడెన్సీ అయిపోయి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రమోట్ కూడా అయ్యాను. సో జాయిన్ అయ్యాను. ఇంకా 1 year ఇంకా మా మమ్మీ సపోర్ట్ ఉండడం వల్ల ప్రతిరోజు మళ్ళీ నాకు లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం, సేమ్ ఇంతకు ముందులాగే చిన్నప్పుడు ఎలా చేసేదో మళ్ళీ అలానే విత్ ద బేబీని కూడా చూసుకుంటూ పాపం ఈవినింగ్ వరకు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండింది మా మమ్మీ మాత్రం. నేను అనుకునేదాన్ని, నాకు ఇట్లా మా మదర్ ఇంకా ఓపిక్గా ఉండి చూసుకోగలుగుతున్నారు కాబట్టి నేను ఇంకా నా జాబ్ చేసుకోగలుగుతున్నాను. ఐ హ్యాడ్ ఎ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ అని నాకు అప్పుడు అనిపించింది అనమాట, చాలా లక్కీ అని. కానీ ఇలా లేని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారని అనుకుంటేనే నాకు చాలా భయంగా ఉంటుంది అనమాట. ఇప్పటికీ నేను ఇలా ఉంటున్నానంటే అది మా మమ్మీ నా బేబీని బాగా చూసుకోవడం వల్లే. నేను ఇంకా ఇలా వెళ్ళి 1 year కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రమోట్ అయ్యి మళ్ళీ 2nd yearలో ఇట్లా ప్రాక్టీస్ చేయడం. సో ఈ జర్నీలో నాకు తెలిసింది ఏంటి అని అంటే, ముందు మనం నయా పైసా సంపాదించేది ఏమి ఉండదు అనమాట 30 years వచ్చేదాకా. అండ్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా శాలరీలు ఏం గొప్పగా లేవు. ఇంకా అది కాక ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అండ్ ఈ నాకున్నవి కాకుండా మళ్ళీ ఇన్లాస్ ఎవరైనా సరిగ్గా లేకుండా ఉన్నవాళ్ళు ఉంటే ఆ ప్రెషర్స్, మళ్ళీ ఇంట్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోతే బేబీతో ఉండే ప్రెషర్, అవన్నీ ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. ఈ జర్నీలో నా పేరెంట్స్, నా సిబ్లింగ్స్, నా చెల్లెలు, మా హస్బెండ్, మా ఇన్లాస్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారనమాట. సో వీళ్ళందరి సపోర్ట్ వల్లే కొంచెం ఇదంతా లాక్కొని రాగలిగాను. అండ్ మా డాడీ చిన్నప్పటి నుంచి నాకున్న కోరికను అర్థం చేసుకొని నన్ను చదివించడం వల్ల, అండ్ ఎలా ఉన్నా నా రిజల్ట్ ఎలా వచ్చినా ఏమైనా నో రియాక్షన్ ఎట్ ఆల్. సో అది నేను ఈ జనరేషన్ పేరెంట్స్కి కూడా అడ్వైస్ చేస్తాను అనమాట. సో దట్ ఈస్ వెరీ గుడ్ పేరెంటింగ్. అండ్ ఇప్పుడు నెలకి 1-2 సార్లు అలా మా హస్బెండ్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళడం, ఇప్పుడు నేను జస్ట్ కొంచెం ఈ వీడియోస్ చేయడం, నాకు కొంచెం ఇప్పుడు బ్రెయిన్ సూదనింగ్గా ఉండిందనమాట. అండ్ అది కూడా ఈ వీడియోస్ చేయడానికి కూడా మా హస్బెండ్ చాలా సపోర్టివ్, చేయమని చెప్పి. అండ్ ఇంకా మా హస్బెండ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ న్యూరాలజీ చేస్తున్నారు, ఇంకా నెక్స్ట్ ఇయర్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్లానింగ్ మళ్ళీ నెక్స్ట్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ 3 yearsలో తను మా బేబీ జర్నీ అంతా మిస్ అయిపోతాడు. అండ్ ఎవ్రీ మైల్ స్టోన్ తను దగ్గరుండి చూడాలనుకున్నదంతా చూడలేకపోయాడు. ఇప్పుడు 2nd year కూడా వస్తుంది, 1.5 year.
అప్పుడప్పుడు చూడడం వేరు, దగ్గరుండి చూసుకున్నది వేరు. సో దానికి ఇప్పటికీ రోజు బాధపడుతూనే ఉంటాడు. రోజు ఫోన్లో చూసుకోవడం ఎంత బాధగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. సో మా బేబీని మళ్ళీ నేను తీసుకొని వెళ్తే మళ్ళీ నేను అక్కడ జాబ్ చేస్తూ నైట్ డ్యూటీస్ చేస్తూ కష్టపడలేను. ఇక్కడైతే కొంచెం కంఫర్టబుల్గా మా మమ్మీ కూడా ఉంటుంది అని చెప్పి ఇంక ఇలాంటి డిసిషన్ తీసుకొని ఇక్కడే ఉండిపోయాము. సో నేను ఇక్కడ జాబ్, తను అక్కడ పీజీ. తనకు కూడా పెద్ద స్టైఫండ్లు గొప్పగా ఏముండవు. ఇప్పుడు పిల్లలు పుట్టారు, మళ్ళీ అదొక టార్చర్. పిల్లలు అని. అప్పుడే మా పెళ్ళి 1 ఇయర్ ఉన్నాం మేము. తర్వాత నుంచి స్టార్ట్ చేశారు 1 ఇయర్ తర్వాత నుంచి. మాకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని. ఇంకా చదువుకోవాలి, అంత ఎర్నింగ్ రాదు అని. ఈ పిల్లలు పుట్టిన తర్వాత కూడా పేరెంట్స్ని ఏం అడుగుతామండి, ఇంకా పెడుతున్నారు కదా అని అడుగుతూ ఉండలేం కదా. సో అదొకటి అనమాట. ఇప్పుడు కేవలం నేను నా కూతురికి నేనే చేసుకోవాలి, నేనే పెట్టుకోవాలి. ఆయనకు వచ్చేది ఆయనకి పాపం అక్కడ రెంట్లకి అక్కడ ఫుడ్కే సరిపోతుంది అని చెప్పి నేను నా బేబీ కోసం కానీ లేదంటే మా హస్బెండ్ కోసం కానీ నేను ఇంకా జాబ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఎంత నా పేరెంట్స్ ఇచ్చినా, ఎంత మా డాడీ బాగా చూసుకున్నా, మా మమ్మీ బాగా చూసుకున్నా, వాళ్ళు అన్నీ ఏం లోటు లేకుండా అన్నీ చూసుకోగలిగే శక్తి ఉంది వాళ్ళకి. కానీ నాకు అనిపిస్తుంది కదా, ఇంత వయసు వచ్చి నేను ఇంకా చూసుకోలేకపోతున్నాను, నా కూతురికి కనీసం నేను ఏదైనా కొనిలేకపోతున్నానని. కేవలం ఆ ఇండిపెండెంట్ ఫీల్ కోసమే నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. కొంచెం దానికి ఏదైనా కొనుక్కొని కొంచెం హ్యాపీగా ఉంటున్నాను అనమాట. ఈ మధ్యలో ఏంటి అని అంటే ఇదంతా అయిపోయింది, ఇంకా వస్తుంది. ఈ మధ్యలో ఏంటి అని అంటే ఇప్పుడు అంటూ ఉంటారు అనమాట కొంతమంది, అబ్బో 500 ఫీజులు పెడుతున్నారు, 600 ఫీజులు పెడుతున్నారు, ఎలాగా తీసుకుంటారు అంటే నాకు అర్థం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతారో మేము అలానే ఫీల్ అవుతాం. కానీ మాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది, మాకు కూడా అన్నీ తీసుకోవాలి, అన్నీ కొనుక్కోవాలి అని ఉంటుంది, మాకు కూడా ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది. కానీ మా ప్రొఫెషన్ మమ్మల్ని ఆపుతుంది అనమాట, మా ఎథిక్స్ మమ్మల్ని ఆపుతాయి అనమాట. ఇప్పుడు 500, 400 ఇంత జర్నీ చేసిన దానిలో మా టీన్ అంతా మేము పోగొట్టుకొని మా జర్నీ అంతా మేము స్ట్రగుల్ అయ్యి ఇంత వచ్చినప్పుడు కనీసం స్పెషాలిటీకి కూడా కాదు, సూపర్ స్పెషాలిటీకి 500కి ఛార్జ్ చేస్తాం. స్పెషాలిటీ, నార్మల్ స్పెషాలిటీ అయితే 300, 350నే ఛార్జ్ చేస్తాము. ఇది ఎక్కువ అనని ఫీల్ అవుతున్నారంటే నేను అందరినీ అనట్లేదు, అనే వాళ్ళకే చెప్తున్నాను. అనంటే ఇంకా మీరే ఆలోచించండి, మీరు ఆలోచించగలరని నేను జస్ట్ చెప్తున్నాను. నేను చెప్పేది ఏంటి అని అంటే ఫైనల్గా డాక్టర్స్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూడరు అనమాట. ఎందుకంటే మీరు వస్తేనే వాళ్ళకి కూడా హ్యాపీ, అండ్ వాళ్ళు మీ కేస్ ట్రీట్ చేసి కరెక్ట్గా ట్రీట్ చేసి కరెక్ట్గా అన్నీ చేసి ఒక డిసీజ్ నుంచి మిమ్మల్ని బయటికి పడేస్తే వాళ్ళకే ఇంకా ఎక్కువ పేరు వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఎక్కువ మంది వస్తారు కదా. సో మీ మీద కక్ష కూడా ఏముండదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎవరో కూడా తెలియదు కక్ష పెట్టడానికి. అండ్ ఒక డిసీజ్ నుంచి బయటపడేస్తే వాళ్ళకు ఉన్నంత హ్యాపీనెస్, అంటే మాకున్నంత హ్యాపీనెస్ ఎవరికీ ఉండదు అనమాట ఒక లైఫ్ సేవ్ చేసినప్పుడు. సో అది మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము. సో ఒక్కసారి వైలెన్స్ చేసే ముందు అగైన్స్ట్ ద డాక్టర్స్ ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఓకే కరెక్టేనా కాదా, అంటే నేను మిమ్మల్ని తప్పు అని అనట్లేదు. ఏంటి అని అంటే ఈ మధ్య చూస్తున్నాం కదా ఎక్కువ వైలెన్స్ అగైన్స్ట్ ద డాక్టర్స్. అండ్ రీసెంట్గా ఒక లాని కూడా తెచ్చారనమాట కోర్టు, లైక్ వైలెన్స్ అగైన్స్ట్ ద డాటర్స్ ఈజ్ ఎన్ పనిషబుల్ అఫెన్స్ అని. సో ఎందుకు ఇలా ఏంటి దీని గురించి ఒకసారి మనం మాట్లాడదాము అని చెప్పి అనిపించింది. అండ్ ఒక్కసారి లైఫ్ ఆఫ్ ఏ డాక్టర్ తెలుసుకుంటే, అంటే తెలియని వాళ్ళకు కూడా తెలిస్తే బాగుండునేమో అని అనిపించింది. సో అందుకనే మేము ఎలా ఏంటి అని చెప్పి చెప్పాము. అండ్ ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని ఫీల్ అవుతున్నాను. సో డాక్టర్ మిమ్మల్ని ఖచ్చితంగా అయితే ఇబ్బంది పెట్టాలని చూడరు. అఫ్కోర్స్ నేను మిమ్మల్ని కూడా అనట్లేదు. సో ఎక్కడో కోర్టులో ఎవరో ఒకళ్ళు ఉండుండొచ్చు, దానికి అది మీరు చూసుంటారు కాబట్టి మేము దాని గురించి ఏం చెప్పలేము. సో అందరూ అలా ఉండరు. సో చూసుకొని మీకు అర్థమవుతుంది. సో మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఎవరైనా డాక్టర్స్ ఇలానే ఈ లైఫ్లో ఇలా ఫేస్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి మేము చెప్పేది అర్థమవుతుందన్నమాట.
సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు డాక్టర్ కపుల్.